హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ట్రెండ్ రివర్సల్ గుర్తించే పద్ధతులు అనేవైతే ఒకసారి తెలుసుకుందాం. క్వెషన్ నంబర్ 2.3 ట్రెండ్ రివర్సల్‌లో గుర్తించే పద్ధతులు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. ట్రెండ్ రివర్సల్ అంటే మార్కెట్ యొక్క దిశ మారడం. మార్కెట్ యొక్క దిశ మారడాన్నే మనం ఏమంటాం? ట్రెండ్ రివర్సల్ అంటాం. ట్రెండ్ రివర్సల్ అంటే మార్కెట్ యొక్క దిశ మారడం. ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్‌కి. ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్‌కి మారడం లేదా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి మారడం. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి మారడం. దీన్ని ముందుగా గుర్తించడం ద్వారా ఏమవుతుంది ట్రేడర్‌కు తమ లాభాలనేదైతే నిలబెట్టుకోగలరు. తమ లాభాలను నిలబెట్టుకోగలరు. అలాగే నష్టాల నుండి కూడా తప్పించుకోగలరు. సో, ఏంటంటే ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అంటే మార్కెట్ యొక్క దిశ చేంజ్ అవ్వడం. అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్‌కు, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కు మారడం. సో, దీన్ని బట్టి ట్రేడర్‌కు ప్రాఫిట్స్ అనేవైతే నిలబెట్టుకుంటారు. అదే విధంగా నష్టాల నుంచి అయితే తప్పించుకోగలరు. ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ బ్రేకర్ అంటే ఏంటి? మార్కెట్ స్ట్రక్చర్ బ్రేకర్ అంటే ఏంటి? ప్రైస్ యాక్షన్‌లో అత్యంత శక్తివంతమైన రివర్సల్ సంకేతం. సో, ఎగ్జాంపుల్ మనకి అప్ ట్రెండ్ అనేదైతే కంటిన్యూ అవుతుందనుకుందాం. సో, అప్ ట్రెండ్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కంటిన్యూ అవుతుందనుకుందాం. అప్ ట్రెండ్ అనేది. సో, అప్ ట్రెండ్ గనుక కంటిన్యూ అయినప్పుడు ఇక్కడ ఏమన్నాడు? హైర్ హై ఈ పుస్తకంలో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? హైర్ లో. సో, ఇక్కడేంటి హైర్ లో అంటే ఏంటి మనకి అప్ ట్రెండ్‌లో హైర్‌లో అనేవి ఇవి కదా! ఇవన్నీ కూడా మనకి హెచ్ఎల్. అప్ ట్రెండ్‌లో మనకి ఇవన్నీ కూడా హెచ్ఎల్స్. ఇవన్నీ కూడా హైర్‌లో. హైర్‌లో గాని బ్రేక్ అయితే సో, హైర్‌లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో, దాని అర్థం ఏంటంటే రివర్సల్ టు డౌన్ ట్రెండ్. అంటే ఈ విధంగా వెళ్తుంది. హై లాస్ అనేది ఈ విధంగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు సడెన్‌గా ఈ లోన్ అనేది బ్రేక్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే సో, కంటిన్యూ‌గా ఇది డౌన్ ట్రెండ్ సైడ్ అనేదైతే వెళ్తుంది. సో, ఇదొక పాయింట్ అనేదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి డౌన్ ట్రెండ్‌లో సో, ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేదైతే వస్తుందనుకుందాం. ఈ డౌన్ ట్రెండ్‌లో మనకేంటంటే ఈ డౌన్ ట్రెండ్‌లో లోవర్ హైస్. సో, లోవర్ హైస్ ఇవే కదా! వీటిలో మనం లోవర్ హైస్ అని చెప్పుకున్నాం ముందు క్లాస్‌లో కూడా. సో, లోవర్ హైస్ బ్రేక్ అయితే ఒకవేళ లోవర్ హైస్ గాని బ్రేక్ అయితే హైర్ హై వస్తాయి. లోవర్ హై బ్రేక్ హైర్ హై గాని వస్తాయి. సో, అది ట్రెండ్ రివర్సల్ టు అప్ ట్రెండ్. సో, ఈ విధంగా వెళ్ళినప్పుడు లోవర్ లెస్ ఈ విధంగా వెళ్ళినప్పుడు సో, దీన్ని ఇలా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే దాని అర్థం ఏంటంటే అప్ ట్రెండ్ వైపు అయితే వెళ్తుంది. దాని అర్థం ఏంటి అప్ ట్రెండ్ వైపు అయితే వెళ్తుంది. స్ట్రక్చర్ చేంజ్ నథింగ్ బట్ డైరెక్షన్ అనేదైతే చేంజ్ అవుతుంది. స్ట్రక్చర్ చేంజ్ అంటే సో, నథింగ్ బట్ డైరెక్షన్ అనేదైతే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ క్యాండిల్ స్టిక్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటని చూద్దాం. ఇప్పుడు మనకేంటి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ఉంటాయి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో మనకి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ఉంటాయి. బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అదే విధంగా బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ఏంటి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ఏంటి? హామర్ ప్యాటర్న్, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్స్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి ఫర్దర్‌గా వచ్చే క్లాస్‌లో అనేదైతే మనం ఇన్ డెప్త్‌గా అనేదైతే మాట్లాడుకుంటాం. సో, అదే విధంగా బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏమొస్తాయి? షూటింగ్ స్టార్ వస్తది. బేరిష్ ఎంగిల్ఫింగ్స్ వస్తుంది. బేరిష్ ఎంగిల్ఫింగ్స్ వస్తుంది. ఈవినింగ్ స్టార్స్ ఇవన్నీ కూడా మనకి బేరిష్ రివర్సల్ ప్యాటర్న్‌లో అనేవైతే వస్తాయి. ఇవి కీలక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వద్ద కనిపిస్తే రివర్సల్‌కు బలమైన సంకేతాలు. ఇవి కీలక సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ వద్ద కనిపిస్తే రివర్సల్‌కు బలమైన సిగ్నల్స్‌గా అనేవైతే ఉంటాయి. సో, ఈ పాయింట్ అనేదైతే అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇందులో మనం ఏంటి క్యాండిల్ స్టిక్ రివర్సల్ ప్యాటర్న్స్. సో, క్యాండిల్ స్టిక్ రివర్సల్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. అంటే బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటాం వీటిని. సో, అదే విధంగా వీటిని బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటాం. అంటే బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్‌లో మనకేమొస్తాయి హామర్, బుల్లిష్ ఎంగిల్ఫింగ్, మార్నింగ్ స్టార్ ఇవన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్. అంటే అప్పటి వరకు ఒకలా ఉండి మళ్ళీ డైరెక్షన్ అనేదైతే చేంజ్ అవుతుంటాయి. సో, అదే విధంగా మనకి బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటే షూటింగ్ స్టార్స్, బేరిష్ ఎంగిల్ఫింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ లాంటివి. షూటింగ్ స్టార్ అండ్ రివర్సల్ ప్యాటర్న్స్. షూటింగ్ స్టార్ అండ్ బేరిష్ ఎంగిల్ఫింగ్స్ అండ్ ఈవినింగ్ స్టార్ లాంటివి. అంటే ఇవి కీలక సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ వద్ద కనిపిస్తే రివర్సల్‌కు బలమైన సిగ్నల్స్ అనేవైతే ఉంటాయి. ఈ పాయింట్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి ఏ విధంగా ట్రెండ్ అనేది రివర్సల్ తీసుకుందన్నదైతే చూడండి. ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది ఏ విధంగా రివర్సల్ తీసుకున్నది అన్నది మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్. సో, వాల్యూమ్ కన్ఫర్మేషన్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. వాల్యూమ్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి? సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ రివర్సల్ సందర్భంగా హైర్ వాల్యూమ్ కనిపిస్తే అది ఇన్‌స్టిట్యూషన్స్ మార్కెట్ దిశను మార్చుతున్న సంకేతం. రివర్సల్ సందర్భంగా హైర్ వాల్యూమ్స్ కనిపిస్తే అది ఇన్‌స్టిట్యూషన్స్ మార్కెట్ దిశను మార్చుతున్న సంకేతం. వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఓకేనా? అండ్
సో మనకి ఎక్కడైతే హైయర్ వాల్యూమ్స్ ఉంటాయో సో అక్కడొక్కడ మనకి పాయింట్ అనేది తీసుకోవాలి. అండ్ బ్రేక్అవుట్ అండ్ రివర్సల్ క్యాండిల్స్, ఇక్కడ బ్రేక్అవుట్ కానీ రివర్సల్ క్యాండిల్స్ కానీ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంటాయి, ఎంట్రీకి నమ్మకాన్ని ఇస్తుంది. సో వాల్యూమ్ అనేది మనం అబ్జర్వేషన్ అనేది అయితే చేయాలి ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ మనకి డైవర్జెన్స్ విత్ ఆర్ఎస్ఐ లేదా మ్యాక్డి. సో మనకి ప్రైస్ హైర్ చేస్తుండగా ఆర్ఎస్ఐ అంటే మనకి ఏమొస్తుంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని వస్తుంది. ఇవి మనకి ఇండికేటర్ లో మనం మాట్లాడుకుంటాం వచ్చే క్లాస్ లో. ప్రైస్ హైర్ చేస్తుండగా ఆర్ఎస్ఐ లోవర్ హై చేయడం బుల్ ట్రెండ్ వీక్ అవుతుంది అనేది అయితే సూచన. అంటే ప్రైస్ ఈ విధంగా మూవ్ అవుతుంది, బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆర్ఎస్ఐ అనేది మనకి లోవర్ హై చూపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది పాజిటివ్ గానే ఆర్ఎస్ అనేది లోవర్ హైస్ గానీ చూపిస్తాయి. దాని అర్థం ఏంటంటే బుల్ ట్రెండ్ అనేది వీక్ అవుతుంది అన్నది అని అర్థం అని సూచన. ఇది హిడెన్ రివర్సల్ ముందుగానే సూచిస్తుంది, అంటే దాగి ఉన్న రివర్సల్ ముందుగానే మనకి చూపిస్తుంది ఈ డైవర్జెన్స్ అనేది. సో అందుకే మనకి ఈ కాన్సెప్ట్లన్నీ కూడా నెమ్మదిగా తెలుసుకోవాలి. చూద్దాం ఇక్కడ ఎలా ఉంది, బుల్లిష్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. సో ఇక్కడ ఏమవుతుంది, లోవర్ హైస్, సో లోవర్ లోస్. ఈ కాన్సెప్ట్ ఏంటి, బుల్లిష్ లో మనకి లోవర్ లోస్ అనేది చూపిస్తుంది, బట్ ఇక్కడ ఆర్ఎస్ ఏం చూపిస్తుంది, మనకి హైయర్ లోస్ అనేది అయితే చూపిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ లో మనకి వీక్ అవుతుంది అని అర్థం. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్, సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ట్రెండ్ లైన్ బ్రేక్ ఏంటంటే దశల వారీగా పైకి వెళ్తున్న ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే, అది ట్రెండ్ చేంజ్ కు సూచన. అంటే మన పర్టికులర్ గా ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే సో దాని అర్థం ఏంటంటే ట్రెండ్ మారుతుంది అని అర్థం. అంటే కన్ఫర్మేషన్ కోసం రీటెస్ట్ చూసిన తర్వాత ఎంట్రీ ప్లాన్ అనేది అయితే చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తూ వస్తుంది, ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ ఏమైంది, ట్రెండ్ లైన్ అనేది అయితే బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత సో ఇక్కడ ఏంటి, మన రీటెస్ట్ కోసం వెయిట్ చేసుకొని అండ్ కంప్లీట్ గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి రియల్ ప్రాఫిట్ అనేవి అయితే వస్తుంటాయి. ఇది మనకేంటి, ట్రెండ్ లైన్ బ్రేక్ కాన్సెప్ట్. సో ఫైనల్ గా మనం దీనిలో ఉన్న సారాంశం ఏమిటంటే, ట్రెండ్ రివర్సల్ గుర్తించడానికి మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్, క్యాండిల్ ప్యాటర్న్స్, వాల్యూమ్స్ మరియు డైవర్జెన్స్ వంటి ప్రైస్ యాక్షన్ టూల్స్ అయితే ఉపయోగించాలి. వాల్యూమ్ అంటే డైవర్జెన్స్ ప్రకారం అంటే ప్రైస్ యాక్షన్ టూల్స్ అయితే ఉపయోగించాలి. సరైన రివర్సల్ పాయింట్ లో ట్రేడింగ్ చేయడం వల్ల మంచి రిస్క్ రివార్డ్ మరియు కన్సిస్టెన్సీ అనేది అయితే సాధించవచ్చు. సరైన రివర్సల్ పాయింట్ లో ట్రేడింగ్ చేయడం వల్ల మనకేంటి, మంచి రిస్క్ రివార్డ్ మరియు కన్సిస్టెన్సీ అనేది అయితే సాధించవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కంప్లీట్ గా, మనకి ఈ ట్రెండ్ రివర్స్ గుర్తించే పద్ధతిలో. ఓకే, థ్యాంక్ యూ.